అధ్యయనాన్ని అండి, మెదడు యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం? మెదడాలజీ అంటామా, బ్రెయినాలజీ అంటామా? అనం. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ, క్యాజీ బోలజీ, ఫ్రీనాలజీ. సో ఫ్రినస్ అంటే లాటిన్లో మెదడు అని అర్థం, అందుకని దీని యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అంటాం. సో మనం భలే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మెదడులో ఫ్రీగా ఆలోచనలు వస్తాయి, మెదడులో ఫ్రీగా ఆలోచనలు వస్తాయి, అందుకని దీని యొక్క అధ్యయనాన్ని ఫ్రెనాలజీ అని పిలుస్తాం. సో మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రెనాలజీ అంటాం. కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియం, స్టడీ అబౌట్ కపాలం, స్టడీ అబౌట్ క్రేనియం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటాం. కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ అని పిలుస్తాం. కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ, మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రినాలజీ అంటాం. సాధారణంగా మెదడు యొక్క బరువు చూసినట్లయితే 1350 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుందండి. సుమారుగా 1350 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. ఇది బ్రెయిన్ బయట వైపు చూస్తున్నట్లయితే బ్రెయిన్ బయట వైపున బూడిద రంగులో ఉంటుంది. ఇప్పుడే చెప్పాం, బూడిద తెలుపు అనే పదార్థాలు వచ్చినాయి అంటే నాడీ కణం దగ్గరికి వెళ్ళాలి. సో బ్రెయిన్ బయట బూడిద రంగు అనగానే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బూడిద రంగు అనగానే ఏమొస్తాయి? నిస్సల్ కణికలు దేంట్లో ఉంటాయి? సైటాన్. సో నాడీ కణ దేహాలన్నీ కూడా బ్రెయిన్కి బయట వైపున అమరి ఉండటం వలన బ్రెయిన్ బయట బూడిద రంగులో ఉంటుంది, లోపల వైపున తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది? యాక్సాన్స్, మయోలిన్ త్వచం కలిగినటువంటి యాక్సాన్స్ అన్నీ లోపల వైపున ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్రబబు అంటే బ్రెయిన్ బయట బూడిద రంగు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే కోడ్ కన్ఫ్యూజన్ అవ్వం. బ్రెయిన్ బయట బూడిద రంగు, బ్రెయిన్ బయట బూడిద రంగు అయితే లోపల వైపున తెలుపు రంగు. బూడిద రంగు ఎందుకు ఉంటుంది? సైటాన్స్ అన్నీ కూడా మెదడులో బయట వైపున అమరి ఉంటాయి. లోపల తెలుపు రంగు ఎందుకు ఉంటుంది? యాక్సాన్స్ కట్టలన్నీ ఈ యొక్క లోపల ఉంటాయి. అదనమాట విషయం. దీనికి క్వైట్ ఆపోజిట్ వెన్నుపాము. వెన్నుపాముకి బయట వైపు అండి. ఇక్కడ బ్రెయిన్కి బయట బూడిద అన్నాం, బ్రెయిన్కి బయట బూడిద అయితే వ్యతిరేకం అన్నాం వెన్నుపాముకి బయట వైపున ఏమవుతుంది? తెలుపు రంగు వస్తుంది. అదే లోపల వైపున బూడిద రంగు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బ్రబబు. ఏది చెప్పండి? బ్రబబు అంటే బ్రెయిన్ బయట బూడిద రంగు. సో ఇక్కడ మెదడులో చూస్తున్నట్లయితే మనకి మెదడు కపాలము అనే పెట్టె లాంటి నిర్మాణంలో ఇది సురక్షితంగా కాపాడబడుతూ ఉంటుంది. కపాలము అనేటువంటి పెట్టె లాంటి, అతి గట్టి పెట్టె లాంటి నిర్మాణంలో ఇది సురక్షితంగా ఉంటుంది. అయితే హైడ్రోసెఫలీ అనేటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తులలో హైడ్రో అంటే నీరండి, సెఫలీ అంటే తలండి. మెదడు పొరల్లోకి నీరు చేరుతుందండి. వీరిలో ఏమవుతుందంటే పైన ఉండేటువంటి కపాలపేటికలో ఇదిగో పైన ఉండేటువంటి కపాలపేటిక మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండటం వలన ఈ కపాలము తల ఎలా ఉంటే ఇక్కడ కొద్ది కొద్దిగా నీరు పేరుకుపోతూ తలపైన ఒక రబ్బర్ బెలూన్లో గనక బుడగలో ఒక రబ్బర్ బెలూన్లో నీళ్లు పోసి పెడితే ఎలా ఉంటుందో అలా తల పైన పేరుకుపోతూ ఉంటుంది, నీళ్లు పేరుకుపోతూ ఉంటాయి. ఒకానొక సమయంలో అది పగిలిపోయి లోపల కపాలంలో ఉన్నటువంటి మెదడుతో సహా చితికి బయటకు వచ్చి ఆ వ్యక్తి లేదా బిడ్డ మరణం సంభవిస్తుంది. ఆ వ్యాధిని ఏమంటామండి? హైడ్రోసెఫలీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. హైడ్రోసెఫలీ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మెదడును చూస్తున్నట్లయితే మెదడుకి 3 పొరలు ఉంటాయండి. మెదడులను చుట్టి కాపాడుతూ 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరల్ని మనం మెనింజెస్ అంటామండి.
బ్రెయిన్ కవర్స్ విత్ 3 లేయర్స్. దట్ 3 లేయర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ మెనింజెస్. ఒకటండి అవుటర్ సైడ్ అండి, బయట వైపు ఉండేటువంటి పొరని మనం వరాసిక అంటాం, అవుటర్ లేయర్. మిడిల్ లేయర్ మధ్య పొరని లౌతికల అంటామండి. మూడవది లోపలి పొరని మృద్వి అని పిలుస్తామండి. వరాసికని ఇంగ్లీష్లో డయామీటర్, లౌతికలని ఆర్కనాయిడ్. మిడిల్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్కనాయిడ్. మృద్వి ఇన్నర్ లేయర్ అండి. ఇన్నర్ లేయర్ వచ్చేసరికి దీన్ని పయామీటర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. డయామీటర్, ఆర్కనాయిడ్ మేటర్, పయామీటర్. వీటిల్లో మీరు గమనిస్తే మధ్య మరియు లోపలి పొరలో అండి, మధ్య మరియు లోపలి పొర మధ్యలో CSF, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరుద్రవం ఉంటుందండి. సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరుద్రవం అనేది ఉంటుంది. సార్ ఏం చేస్తుంది? ఇది 2 రకాల పనులు చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్కి కావలసినటువంటి బ్రెయిన్కి కావలసినటువంటి పోషక పదార్థాలని అందిస్తుంది. రెండవది బ్రెయిన్ని అటు ఇటు అనగా ఈ వాటిని ఏమంటారు, శారీరక మానసిక ఆఘాతాలు, ఫిజికల్ అండ్ మెంటల్ షాక్స్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనకి 2 రకాలైనటువంటి పనుల్ని ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది.